నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు సహించలేని పాపము వ్యభిచారం. గాడ్ హేట్స్ అడల్టరీ. పదే పదే తీర్పుకు గురవుతారని, దేవుని ఉగ్రత కుటుంబాల మీదకి వస్తుందని, దేవుడు శిక్షిస్తాడని, పాపం చూసి కనుగొట్టే దేవుడు గాడని, తప్పకుండా ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా, పశ్చాత్తాపమైన హృదయంతో ఇట్టి పాపాలు హృదయంలో ఉంటే తొలగించుకోవాలని, అది మనకే మేలు చేయదని చెప్పుమని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి కుటుంబ విలువలు అనే 3వ ప్రసంగంలో ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం, బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగు అని భార్య వెంబడి సకిలించు. అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందున, అట్టి జనం మీద నా కోపము తీర్చుకోనుకుందున, ఇదే యెహోవా వాక్కు. ఇలా కూడా రాసి ఉంటుందా పరిశుద్ధ గ్రంథంలో అని నేను చాలా ఆశ్చర్యపోయినాను. బా, ఎంత సూటిగా, ఎంత కఠినమైన మాటలు. బాగుగా బలిసిన గుర్రముల వలె, ఇర్మియా 5:8. బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందున, అట్టి జనం మీద నా కోపము తీర్చుకొనకుందున, ఇదే యెహోవా వాక్. మీరు ప్రపంచంలో ఏమవుతుందో మీకు వార్తాపత్రికలు బట్టి, మరి టీవీలో వార్తలు బట్టి మీరు వింటూనే ఉంటారు. చాలా భయంకరమైన పాపాలు మన రాజ్యానికి కూడా, మన దేశానికి సోకింది. మరి స్వలింగ సంపర్కం, ఇలాంటి పాపాలు, వ్యభిచారం, జారత్వం, ఇవన్నిటితో మనము పాశ్చాత్య దేశంలో ఉండింది ఇంతకుముందు. అంటే అంతగా మన దేశంలో సోకకుండా ఉండింది. కానీ ఇప్పుడు విచ్చలవిడితనం ఎక్కువైపోయింది, అంటుకుంది రోగం. అయితే చట్టం కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. భయము బొత్తిగా లేకుండా ప్రజలు కట్టులేక తిరుగుతున్నారు. ఈ వార్తలు విన్నప్పుడు నా గుండె బరువెక్కింది. ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం ఉంది కదా, చిన్న బిడ్డలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, ఈ లోకంలోకి వెళ్తున్నారు. వారు ఏమైపోతారు, వారి భవిష్యత్తు ఏమంటుంది? అప్పుడే దేవుడు నాకు ఈ కుటుంబ విలువలు అనే అంశాన్ని ఇచ్చినాడు. దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టులేక తిరుగుతారు. Where there is no vision, people perish. God raises his children to speak the truth from the scriptures. పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది ఈ పాపాల గురించి, వాటి పర్యవసానం గురించి? అది మనం తెలుసుకుంటున్నాము కుటుంబ విలువలు అనే అంశము ధ్యానిస్తున్నప్పుడు. కనుక చాలా మట్టుకు సంఘాల్లో ఇవి మాట్లాడారు. నిజమైన దైవజనుడు లేక దైవజనురాలు వారు దేవుని ఆత్మను మరి తిరస్కరించకుండా, దేవుని పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి వారి నోటి నుండి చాలా ఖడ్గం వంటి మాటలు వస్తాయి. ఎందుకంటే దేవుని ఆత్మ అలాంటిది. పాపాన్ని చూసి ఊరుకోదు, పాపాన్ని ఖండిస్తుంది. కనుక ఏ దైవజనుడైతే, ఏ దైవజనురాలైతే పాపాన్ని ఖండించరు, వారి బోధన మీరు వినకూడదు. దేవుడు ఎప్పుడు కూడా పాపానికి విరుద్ధంగా ఉంటాడు. గాడ్ హేట్స్ సిన్. అసలు నిన్ను నన్ను దేవుని నుండి వేర్పరిచేది ఏంటంటే పాపం. కాబట్టి అట్టి పాపాన్ని నీవు తప్పకుండా విసర్జించాలి. అదే దేవుని మాట. దేవుని మాట ఏమంటుంది? చట్టం ఒకటి అంటుంది, దేవుని మాట దానికి విరుద్ధంగా అంటుంది కదా. ఏది నీతి, ఏది న్యాయం, ఏది అబద్ధం, ఏది సత్యం,
దేవుని వాక్యమే సత్యము. నమ్మితే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మీకేం కాదులే, మీరు పాపం చేయండి, అది అబద్ధం. సాతానుడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. వాడు నిన్ను మోసములో పడేస్తున్నాడు, కీడులో నెట్టేస్తున్నాడు. పాపం చేయి, నీకేం కాదా? పాపముల వచ్చు జీతము మరణం. అత్తాపూర్ నడి రోడ్లో ఏ చట్టం వానికి సహాయం చేసింది? వాడు వ్యభిచార పాపం చేసినాడు, 24 సంవత్సరాల యవనస్తుడు నడి రోడ్లో నరకబడ్డాడు. అంతకుముందు సంవత్సరం మరి ఒక యవనస్తుడు ఒకే స్త్రీని ఇద్దరు మరి ప్రేమించినారట. వ్యభిచార పాపం, ఇద్దరు కూడా ఈ లోకం నుండి దాటిపోయినారు, హత్యకు గురైనారు. మరి ఇది దేవుని వాక్యం నెరవేరింది కదా. పాపం వల్ల వచ్చు జీతం ఏంటి? మరణమే. కాబట్టి దేవుని వాక్యం వినాలి, గడగడ వణకాలి. యెషయా 66లో ప్రభు ఒక మాట అంటాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మీరు నా గురించి చేసే కార్యాలు ఏపాటివి? ఇవన్నీ నా హస్తకృత్యములు. కానీ ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకునో అట్టి వానినే నేను దృష్టిస్తున్నాను. అంటే దేవుని మాట విన్నప్పుడు నువ్వు వణకాలి. యు షివర్ ఎట్ గాడ్స్ వర్డ్, బికాజ్ heaven and earth may pass away, but God's word will never pass away. హల్లెలూయా. దేవుని మాటలు ఎప్పుడు కూడా గతించవు. కొన్నిసార్లు వాక్యం వచ్చినప్పుడు నీవు శక్తిగల వాక్యాన్ని మిక్కిలి సాత్వికమైన హృదయంతో అంగీకరించడం నేర్చుకోవాలి. వాక్యం చెప్పేవారిని నువ్వు చూసే అవసరం లేదు, దేవుడు మాట్లాడే మాటలను వినాలి. శక్తిగల దేవుని మాటలు మిక్కిలి సాత్వికమైన హృదయంతో నీవు అంగీకరించాలి. నా వాక్యము బండను పగలగొట్టు సుత్తె వంటిది కాదా? నా వాక్యము కంసాలివాని అగ్ని వంటిది కాదా? నా వాక్యము చాకలివాని సబ్బు వంటిది కాదా? అంటే దేవుని వాక్యము అంత పవర్ఫుల్ అన్నమాట, షార్ప్. అందుకే వాక్యం వచ్చినప్పుడు చాలా భాగ్యవంతుడవు నువ్వు, భాగ్యవంతురాలు. నిన్ను గొయ్యి నుండి పట్టి ఈ వాక్యం ఏం చేస్తుంది? లాగి పడేస్తుంది. ఆ గోతిలో పడకుండా, నీ అడుగులు జారిపోకుండా, కీడు నీకు రాకుండా, దేవుని ఉగ్రత రాకుండా, శాపం రాకుండా, నీ పిల్లలు నువ్వు చేసిన పాపానికి ఫలితం అనుభవించకుండా నిన్ను పట్టి లాగేసేదే దేవుని వాక్యం. లాగేసి పడేయడం కాదు, సరి అయిన పట్టాల మీద నిన్ను నిలబెట్టేది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నిన్ను లాగి, కీడు నుండి లాగి చక్కని పట్టాల మీద పెట్టేది దేవుని పరిశుద్ధ వాక్యం. కనుక దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి. ఇర్మియా గ్రంథం 5:14 ఒక మాట చూడండి. కావున సైన్యములకు అధిపతి దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, జెరెమియా 5:14, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చున్నట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. దేవుని సేవకునిగా ఉండడం స్వల్ప విషయమా? టు బీ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గాడ్, ఇస్ ఇట్ ఎ స్మాల్ థింగ్? టు బీ ఎ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ మోస్ట్ హై, ఇస్ ఇట్ ఎ లిటిల్ థింగ్? దేవుడు మాట్లాడతాడు, ఆ మాటలు ప్రజలకు అందించడం అంటే అది నిజంగా దేవుని సేవకులుగా ఉండడానికి ఎంత యోగ్యత, ఎంత గొప్ప కార్యం అది. ఇక్కడ ఇర్మియా నోరు అగ్నిగా మార్చేస్తున్నాడట దేవుడు. నీ నోటిని నేను అగ్నిగా మార్చేస్తాను, ఈ జనులను నేనేం చేస్తాను? కట్టెలుగా మార్చేస్తాను. దేవుని సేవకుల నుండి వడిగా విడుదలయ్యే మాటలు అగ్ని వంటిది. అది జనుల హృదయంలో ఉన్న దోషములను ఏం చేస్తుంది? కాల్చి భస్మం చేస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అవును, ప్రతి నీచమైన కార్యాన్ని దేవుని వాక్కు అగ్ని వలె వచ్చి ఆ చెత్తను దహించి బూడిదగా మార్చేస్తుంది, పవిత్రపరుస్తుంది ప్రతి హృదయాన్ని. దేవుని పరిశుద్ధ వాక్యం హెబ్రీ 13:4 చూస్తున్నాము. వివాహము అన్నిటిలో ఘనమైనది. పెళ్ళి సమయాల్లో కార్డ్ మీద ప్రింట్ చేస్తారు, ఇది మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్. అంటే ఇంతకంటే ఘనమైంది మరొకటి లేదని, ఇది అన్నిటిలో ఘనమైందని హెబ్రీ పత్రిక 13:4 పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. ఆత్మతో నింపబడి పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలేం.
వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చు. అంటే సెక్స్ అవుట్ సైడ్ మ్యారేజ్ ఈజ్ ప్రోన్ టు జడ్జ్మెంట్. ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అంటే ఏంటంటే వ్యభిచారం అంటే ఏంటి, జారత్వం అంటే ఏంటి, వాట్ ఈస్ ఫోర్నికేషన్, వాట్ ఈస్ అడల్టరీ, వై గాడ్ హేట్స్ ఇట్, వై గాడ్ పనిషెస్ దట్ సిన్, వై గాడ్ బ్రింగ్స్ కర్స్ ఆన్ సచ్ ఫ్యామిలీస్. అంటే దానికి దేవుడు పెట్టిన ఒక పవిత్రమైన పరిశుద్ధమైన వ్యవస్థ వివాహం. ఇది అన్నిటిలో, మీ నోరు తెరిచి చెప్పండి, అన్నిటిలో ఘనమైనది. హల్లెలూయా. వివాహము అన్నిటిలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనది. సెక్స్ విత్ ఇన్ మ్యారేజ్ ఈజ్ ప్యూర్, అవుట్ సైడ్ మ్యారేజ్ ఇట్ బికమ్స్ అడల్టరీ. చాలా చలి ప్రదేశాల్లో ఏం చేస్తారంటే కుంపటి ఉంటుంది, ఫర్నెస్, దాంట్లో కట్టెలు కాల్చి చలి కాచుకుంటారు. ఆ అగ్ని ఆ కుంపటిలో ఉన్నంత వరకు సురక్షితమే. ఆ అగ్ని బయటకు వచ్చింది అనుకోండి, ఇల్లంతా ఏమవుతుంది, తగలబడిపోతుంది. అంతే అన్నమాట, అది అర్థం కావాలి. కనుక ఇలాంటి వాటిని చూసి దేవుడు కనుగొట్టాడు. దానికి తగిన కీడు నీకు, నీ ఇంటి మీదకి మరి దేవుడు అలాంటి శిక్షను ఇస్తాడు. ఎక్కడైనా మీరు చూడండి, పాశ్చాత్య దేశంలో కూడా ఇలాంటి కట్టు లేకుండా చట్టాలు వచ్చి ప్రజలు భయంకరమైన పాపాలకు ఎగబడినప్పుడు పెద్ద హరికేన్స్, సునామీస్, ప్రళయాలు, అంటే నేచర్ ఇట్ సెల్ఫ్ కెనాట్ బేర్ అన్నమాట, నేచర్స్ ఫ్యూరీ. దేవుడు అంటే తన ప్రజలను శిక్షించడానికి హీ విల్ యూజ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్. అంటే గాలి, నీరు, నిప్పు, ఆకాశము, భూమి ఇలాంటివి వాడుకుంటాడు ప్రజలకు బుద్ధిపాఠం నేర్పించడానికి. నాకు ఇప్పుడు కేరళలో ప్రళయం చూసినాను, టీవీలో చూసి మనం అంత బాధపడినాం కదా, ఇల్లు కొట్టుకొని పోవడం. ఇండోనేషియాలో దాదాపు 2-3 వేల జనం మరణం అయిపోయినారు. చూసినప్పుడు కొత్త శిక్ష ఏంటంటే నేచర్స్ ఫ్యూరీ, అది లిక్విఫికేషన్ అండి. సునామీ వంటిదే, పెద్ద పెద్ద కట్టడాలు, దాని కింద ఉన్న భూమి చాలా మెత్తగా అయిపోయి అది నీటి వలె పారిపోతుంది. నేను టీవీలో చూశాను, ఇండోనేషియాలో జరిగిన సునామీ. ఒక బిల్డింగ్, చాలా పెద్ద భవనము 6 కిలోమీటర్స్ దూరంలో ఈడ్చుకొని వెళ్ళిపోయిందండి. అంటే కింద సాయిల్ అంతా లిక్విఫై అయిపోయింది. అది చాలా ఆశ్చర్యంగా, ఎప్పుడు నేను వినలేదు అలాంటిది. అంటే ఎంత స్థిరుడైన నరుడు వట్టి ఊపిరి వంటి వాడు, ఎంత స్థిరంగా వాడు ఇల్లు వాకిళ్ళు స్థిరపరచుకున్న దేవుని ఉగ్రత ముందు ఎవడు నిలవగలడు? కాబట్టి దేవునికి భయపడి చెడుతనాన్ని ఏం చేయాలి? విసర్జించాలి. ఊజు దేశమందు యోబు అని ఒకడు ఉండెను. వాడు యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనాన్ని విసర్జించువాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. యోబు 1:1 దేవుడు ఆ యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను ఇబ్బంది పెట్టాడు. హీ విల్ నెవర్ కన్ఫ్యూజ్ హిస్ చిల్డ్రన్. 2 పెడతాడు అనమాట నీకు, నీ ముందు 2, జీవము, మరణం, ఆశీర్వాదము, శాపం, కీడు, మేలు, నువ్వు ఎంచుకోవాలి. యూ హ్యావ్ టు చూజ్ ఇట్. ఈ చాయిస్ అనేది ఆదికాండంలోనే పెట్టినాడు. అంటే హీ గేవ్ అస్ ద రైట్ టు చూజ్ థింగ్స్. ఇక్కడ నీకు జీవం కావాలన్నా, నీకు మరణం కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా, దేవుని మాట వింటే నీకు ఆశీర్వాదం, దేవుని మాట ఉల్లంఘిస్తే కీడు, శాపం. కాబట్టి దేవుని వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు నీవు సరిదిద్దుకోవాలి. వాక్యం మనల్ని సరి చేస్తుంది. సర్జరీ చేసి పెద్ద ట్యూమర్ తీయాలంటే కత్తి వాడతాడు కదా, అలాగే పరిశుద్ధమైన దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గం. నీలో ఏవేవి కావలేనో, ఏవేవి పోవలేనో అది ఎత్తి చూపే గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. దేవుని స్తోత్రం. మేలైనది నీకు చెయ్యనెరిగి చేయకుంటే అది నీకు పాపంగా మారిపోతుందని యాకోబు పత్రిక 4:17 ఉంది. వెన్ యూ నో వాట్ ఈస్ గుడ్ బట్ స్టిల్ యు ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ ఈవిల్, డెఫినెట్లీ దట్ ఈవిల్ విల్ క్యాచ్ యూ అప్. నేను పట్టేసుకుంటుంది అది, ఇట్ విల్ చేజ్ యూ టిల్ యు ఆర్
ఎండ్. కాబట్టి వదులుకోవడం చాలా శ్రేష్టమైంది. నేను ఇంకో కార్యం చదివినాను ఒక పుస్తకంలో. దేవుని నియమాల ప్రకారం ఒక మనిషి బ్రతకకుంటే, ఒకడు దేవుని చట్ట ప్రకారము వాడు జీవితాన్ని సరిచేసుకొని పవిత్రంగా బ్రతకకుంటే తప్పకుండా చీకటి శక్తుల ప్రభావం వాని మీదకి వస్తుంది. ఈవిల్ ఫోర్సెస్ విల్ హాంట్ హిమ్. వాణ్ణి తరిమి ఇక వాడు దాని నుండి బయటికి రాగలేకుండా హీ విల్ గెట్ ఎంటాంగిల్డ్ ఇన్ దట్ సిన్. నో పర్సన్ క్యాన్ హెల్ప్ హిమ్, నో వన్ కెన్ రెస్క్యూ సచ్ ఫెలో. చూడండి, అది ఒక మహా చీకటి శక్తి అన్నమాట. లైంగిక పాపము కూడా ఒక చీకటి వలె, ఒక సైతాను శక్తి వలె పట్టి పీడిస్తుంది కొంతమంది యవనస్తులను. దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. స్త్రీలు, పురుషులట. తరువాత భయంకరమైన కార్యాలు నేను విన్నాను. మృగ సంయోగులట. ఇంత భయంకరమైన పాపం. దీని గురించి పరిశుద్ధ గ్రంథంలో లైంగిక సంబంధమైన పాపాలన్నీ కూడా అన్నీ కూడా రాసి పెట్టుంది. అంటే దేవుడు ఎలాగో దాన్ని ద్వేషిస్తున్నాడు, దానికి పరిష్కారం ఏంటి కూడా వాక్యము మనకు బోధిస్తుంది. నిర్గమకాండము 22:19 మృగ సంయోగులు కఠినముగా మరణశిక్ష పొందవలెను. అలాగుందని కూడా మరి తెలియలేకుండింది, కానీ వాక్యంలో చూసినప్పుడు ఆశ్చర్యపోయినాను. ఇలాగూ పేపర్లో ఎప్పుడో చదివాను. ఇంత భయంకరమైన దినాలండి. మన పిల్లల పయనమేటు, మన పయనమేటు, ఎటు పోతుంది ఈ లోకం, ఎటు పోతుంది మన దేశం, ఎటు పోతుంది మన భవిష్యత్తు. దేవుని వాక్యాన్ని మనం హత్తుకొని బ్రతకకుంటే చాలా ప్రమాదం, డేంజర్. ప్రమాదం అని హెచ్చరిక జారీ చేస్తారు కదా. ఒక పెద్ద సునామీ వస్తుందంటే ప్రమాదం హెచ్చరిక, మీరు వెళ్ళకండి, మీరు చేపలు పట్టడానికి ఇప్పుడు మత్స్యకారులు వెళ్ళకూడదు అని ప్రమాదం హెచ్చరికలు ఇస్తారు. ఆ హెచ్చరికలు ఏం కూడా లెక్క పెట్టకుండా కొందరు ధీమాతో వెళ్తారు, వెళ్ళక్కడ చిక్కుకుంటారు, సముద్రంలో శవాలై తిరిగి వస్తారు. అలాగూ దేవుని భక్తులు, దేవుని సేవకులు, దేవునికి ప్రతినిధులుగా ఉన్నవారు దేవుని వాక్యం నుండి హెచ్చరిస్తున్నారు. డోంట్ టేక్ ఇట్ లైట్. ఏదో అల్లాటప్పగా ఏదో చెప్తూ ఉంటారులే వీరని. వారు దేవుని దగ్గర కనిపెట్టి సిద్ధపడి దేవునికి భయపడి దేవుడిచ్చిన మాటలు ఉన్నదన్నట్లు బోధిస్తున్నప్పుడు మీరు తప్పకుండా మీ ప్రవర్తనను మార్చుకోవాలి. 119వ కీర్తన 6వ వచనంలో ఇలాగుంది, నీ ఆజ్ఞలను నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. హల్లెలూయా. నీ ఆజ్ఞలను నేను పాటించినప్పుడు నాకెప్పుడు సిగ్గు కలగదు, నాకు అవమానం కలగదు. పాపం చేసిన వానికి సిగ్గు కలుగుతుంది. అందుకే యోబు తన గ్రంథంలో అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీకు మార్గం చూపదా. అంటే ఎక్కడ యథార్థవంతులు నశించినారు అని అడుగుతున్నాడు. దేవుని గురిగా పెట్టుకొని వదిలిపెట్టవలసిన పాపాలన్నీ కూడా వదిలి దేవుని నియమాల్లో బ్రతకడం చాలా ఆవశ్యకం. దేహము దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం. దేహం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. చూడండి, మీ శరీరము, మన శరీరము దేవుడు మనకు అమర్చి ఇచ్చినాడు. 139వ కీర్తనలో దావీదు అంటాడు, నీవు నన్ను కలగజేసిన విధం చూడగా నాకు భయము ఆశ్చర్యం కలుగుతుంది. హౌ యు మేడ్ మీ లార్డ్. కానీ ఎంత వింతగా నువ్వు సృజించినావు. కంటికి కన్ను, చెవు, పన్ను, మూకము, కాళ్ళు, చేతులు, ఎంత అద్భుతం. ఈ దేహము పరిశుద్ధాత్మకు నిలయం. డోంట్ ఫర్గెట్ దట్. ఇంకో దగ్గర కొరింథీ పత్రికలో పౌలు అంటున్నాడు, మీ దేహం మీది కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. యువర్ పర్చేజ్ విత్ ఎ ప్రైజ్. మన ప్రైజ్ ట్యాగ్ ఎంతండి? యేసు యొక్క ప్రశస్తమైన, నిర్దోషమైన, అమూల్యమైన రక్తమే మన ప్రైజ్ ట్యాగ్ అన్నమాట, మన విలువ. అట్టి అమూల్యమైన రక్తం ద్వారా మనము విమోచింపబడినాం.
పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. అమూల్యమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం కొనబడినాం. అంటే వీ హ్యావ్ గ్రేట్ వాల్యూ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మీ దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయం. మీ దేహము మీది కాదు, అది దేవునిది, దేవుని సొత్తు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. 1 కొరింథీ 6వ అధ్యాయము క్రొత్త నిబంధనలో 1 Corinthians 6 chapter 18 నేను చదువుతున్నాను. జారత్వమునకు దూరముగా పారిపోవుడు. ఫ్లీ ఫ్రమ్ ఫోర్నికేషన్. జారత్వం ఏంటి? వ్యభిచారం ఏంటి? వ్యభిచారం అంటే వివాహమైన వాడు, దేవుడిచ్చిన భార్య బిడ్డలు ఉండగా వాడు ఇంకొకని భార్యను మోహిస్తున్నాడు, అక్రమ సంబంధం పెట్టుకుంటున్నాడు. అది వ్యభిచారం. వివాహితురాలైన ఒక స్త్రీ పరపురుషునితో లైంగిక సంబంధం పెట్టుకుంటే అది వ్యభిచారం. దట్స్ కాల్డ్ అడల్టరీ. వాట్ ఈస్ ఫోర్నికేషన్? ఫోర్నికేషన్ లేక జారత్వం అంటే వివాహము కాకమునిపే మరి లైంగిక సంబంధం పెట్టుకోవడం. అవివాహితులు వివాహం అనే వ్యవస్థ వారికి తటస్థించకముందే లైంగిక పాపాలు చేస్తున్నారు. అది జారత్వం. అందుకే ఇక్కడ మరి ఇట్టి పాపానికి దూరంగా నీవు పారిపోవాలి. 19వ వచనం 1 కొరింథీ 6:19. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్మక ఆలయం అంటే ఎవ్రీ టైమ్ యూ సిన్, ద డెవిల్ టెంప్ట్స్ యు టు సిన్. లెట్ దిస్ వర్డ్ స్ట్రైక్ యువర్ మైండ్. నీ మనసుకు రావాలి ఈ మాట. అయ్యో, ఈ దేహం నాది కాదు, నేను విలువ పెట్టి కొనబడినవాడు. ఐ కాంట్ ప్లే విత్ మై బాడీ. దేహానికి దేవుడే నాయకుడిగా ఉండాలి. మీ దేహము పరిశుద్ధంగా ఉండాలి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. 13వ వచనం చూడండి. 1 కొరింథీ 6వ అధ్యాయము 13వ వచనం. దేహము జారత్వం నిమిత్తం కాదు, కానీ ప్రభు నిమిత్తమే. ఈ దేహం అంటే దేవుడు మనకిచ్చిన దేహము ప్రభు నిమిత్తమే. ఈ దేహంతో నువ్వు దేవుని గణపరచాలి. ఈ దేహంతో దేవునికి స్తుతి చెల్లించాలి, దేవుని కార్యాలు చేయాలి, దేవుని మందిరానికి రావాలి, పాటలు పాడాలి, వాక్యం వినాలి. దేవుడిచ్చిన అవయవాలన్నీ కూడా దేవుని మహిమార్థమే వాడాలి. ఈ దేహము దేవుని స్తుతించడానికి, ఘనపరచడానికి. ఇది జారత్వం నిమిత్తం కాదు, ఇది ప్రభువు దేహము, ప్రభు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడు, వారిద్దరు ఏక శరీరమై ఉన్నారు. అంటే కట్టుకున్న పాపం అంటారు కదా. యోసేపు అంటాడు, ఇంత ఘోర పాపం నేను ఎలాగూ దేవునికి విరోధంగా చేసి అట్టి పాపాన్ని కట్టుకుందును అంటే, ప్రతిసారి నీవు పాపం చేసి తెగించి నువ్వు పాపం చేసినప్పుడు నీవు ఆ యొక్క పాపాన్ని నువ్వు కట్టుకుంటున్నావు. అంటే దట్ ఈస్ యు ఆర్ బికమింగ్ వన్ విత్ ఏ స్ట్రేంజ్ పర్సన్. దట్ మీన్స్ యు ఆర్ సిన్నింగ్ అగేన్స్ట్ గాడ్. ఆ మలినము నీకు అంటుకుంటుంది. అదంత తొందరగా పోదు, నువ్వు పశ్చాత్తాపడాలి. పరిష్కారం ప్రభు దగ్గరనే ఉంది. ఎవ్రీ టైమ్ యూ ప్లే విత్ యువర్ బాడీ, యు ఆర్ ఆన్సరబుల్ టు గాడ్. దేవుని భయము తప్పకుండా ఉండాలి. దేవునికి భయపడి చెడుతనాన్ని ఏం చేయాలి? విసర్జించాలి. చేయరాని కార్యాలు దేహంతో చేయకూడదని వాక్యము స్పష్టంగా బోధిస్తుంది. దీనివలన నీకు ఎంత ముప్పు మరి వాటిల్లుతుంది. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 21
రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషిరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా.